దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి. మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. ధవళేశ్వరం బ్యారేజ్ గేట్ల పునర్నిర్మాణ పనులను త్వరలో సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ప్రాజెక్ట్ 117 గేట్లు మార్చడానికి 150.09 కోట్ల నిధులు సీఎం చంద్రబాబు మంజూరు చేసినట్లు తెలిపారు. వైసీపీ పాలనలో ప్రాజెక్టును పట్టించుకోలేదన్నారు. గోదావరి డెల్టా సమగ్ర ప్రక్షాళన కోసం డిపిఆర్ తయారు చేయడానికి 13.4 కోట్లు కేటాయించినట్లు వివరించారు. ఇప్పటికే లైడర్ సర్వే పూర్తి చేసినట్లు తెలిపారు. 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టుకు ఈ గొప్ప బ్యారేజీకి జగన్ హయాంలో 10 పైసలు కూడా కేటాయించలేదన్నారు. అందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇరిగేషన్ అనేది అత్యంత కీలకమైనటువంటిది రాష్ట్ర అభివృద్ధిలో. అందుకే ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారి దగ్గర నుండి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా ఇరిగేషన్కి అత్యంత ప్రాధాన్యత ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇస్తున్నటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తూ ఉన్నాం. గత 5 సంవత్సరాల గొడ్డల పార్టీ పరిపాలనలో మాకు 18,000 కోట్ల బిల్లులు బకాయిలు వారసత్వంగా మా ఇరిగేషన్ శాఖకి ఇచ్చినటువంటి పరిస్థితి. వెంటిలేటర్ మీద ఉన్నటువంటి ఆర్థిక స్థితిని మాకు వారసత్వంగా ఇచ్చినటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితిలో కూడా తన పరిపాలనా దక్షతతో ఇరిగేషన్ రంగం మీద ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. కాబట్టి ఈవేళ పెద్ద ఎత్తున ఇరిగేషన్ రంగాన్ని నిధులు కేటాయించి గాడిలో పెడుతూ, అందులో కూడా ముఖ్యంగా మనం 100 కోట్ల రూపాయలు, 1000 కోట్ల రూపాయలు నిర్మాణం చేసేటువంటి ప్రాజెక్టులు, రిజర్వాయర్లు ప్రమాదంలో పడితే వాటిని మెయింటెనెన్స్ చేయవలసిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. దురదృష్టం, గత 5 సంవత్సరాల గొడ్డల పార్టీ ఈ యొక్క ప్రాజెక్టులు కానీ రిజర్వాయర్లు కానీ భద్రతను గాలికి వదిలేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ రోజు ఈ యొక్క ధవళేశ్వరం బ్యారేజే కాదు, ఆ తుంగభద్ర ప్రాజెక్టుకు సంబంధించిన గేట్లు ప్రమాదభరితంగా ఉన్నాయని నిపుణులు చెప్పితే చెవికెక్కల. దాని ఫలితం 2024 ఆ రోజు మీరందరూ కూడా చూశారు. 19వ గేటు తుంగభద్ర కొట్టుకుపోయినటువంటి పరిస్థితిలో రిజర్వ్లో ఉన్నటువంటి 105 టీఎంసీల నీరు కిందకి వెళ్ళిపోయేటువంటి స్థితిలో కర్ణాటక ప్రభుత్వం సైతం చేతులు ఎత్తేస్తే పంటను వదులుకోవాల్సిందే అని ఆ ప్రభుత్వం కూడా రైతులకి తెలియజెప్తే చంద్రబాబు నాయుడు గారు కన్నం నాయుడు గారిని పంపించి ఆ 19వ గేటుని దేశ చరిత్రలో వాటర్ ఫ్లో ఉండగా గేటుని మళ్ళీ పునర్నిర్మాణం చేసి 80 టీఎంసీల నీటిని కాపాడినటువంటి చరిత్ర మన కూటమి ప్రభుత్వానికి. శ్రీశైలం ప్రాజెక్టు మన జాతి ప్రాజెక్టు. అటువంటి శ్రీశైలం ప్రాజెక్టు కూడా ప్రమాదభరితంగా ఉంది, లంజపూలు ప్రమాదభరితంగా ఉందని ఎంతమంది నిపుణులు అధికారులు హెచ్చరించినా 5 సంవత్సరాల గొడ్డల పార్టీ చెవికెక్కల. మళ్ళీ ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత 250 కోట్ల రూపాయలు ఈరోజు శ్రీశైలం ప్రాజెక్టుకి నిధులు ఇచ్చి ఈవేళ ఆ మరామతులు అన్నీ కూడా ఈవేళ పనులు